ప్రేయిస్తున్నాం. బైబిల్ చదవాలి అని ఎంత ఇంట్రెస్ట్గా కూర్చున్నా చదవలేకపోతున్నావా? ఇంట్రెస్ట్ రావట్లేదు కదా అని స్కిప్ చేసేస్తున్నావా? ప్రార్థన కూడా చేయలేకపోతున్నావా? ఎంత బలముగా నిన్ను నెట్టుకొని ప్రార్థనలో కూర్చున్నా శ్రద్ధ పెట్టలేకపోతున్నావా? అయితే ఇది నువ్వు ఖచ్చితంగా వినాలి. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది కూడా నువ్వు చేస్తున్న యుద్ధము ఈ లోకానుసారమైన వారితో కాదు, కానీ శరీరాలతో కాదు, కానీ నువ్వు చీకటి శక్తులతో, అంధకార సంబంధమైన సాతాను యొక్క అనుచరులతో నువ్వు యుద్ధము చేస్తున్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏలైనగా మనం పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోక నాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడుచున్నది, మనము యుద్ధము చేసేది ఈ అంధకారమైన సంబంధముకు చీకటి శక్తులతోనే. ఈ చీకటి శక్తులు ప్రతిరోజు కూడా బైబిల్ చాలా సెలవిస్తుంది ఏంటంటే, సాతానంట గర్జించు సింహములాగా ఎవరిని మృంగుతామా అని ఎదురు చూస్తాడట. నువ్వు ఎంతగా దేవునికి దగ్గర అవ్వాలని ఏ చిన్న అడుగు తీసుకొని నువ్వు ముందుకు వేయాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా సాతాను అంతే గట్టిగా నిన్ను దేవునికి దూరముగా చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది ఒక యుద్ధము అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యుద్ధములో విజయము ఖచ్చితంగా నువ్వు చూసినప్పుడే దేవునికి దగ్గరగా జరగగలుగుతావు.